భాషనా నేను నా మీ ఎల్లరూని మా వాళ్ళు పొద్దున తెల్లవారుజామున ఒక 2:30కి లేపి దెంకొని వచ్చారు నా ఇక్కడ తిరుపతికి. ఇక్కడ ఎందుకు వచ్చామంటే లాస్ట్ టైం నేను వీడియో పెట్టినిలే, అది కాంపిటీషన్ అని, మెగా కాంపిటీషన్ అని, చిరంజీవి బర్త్డేది మెగా కాంపిటీషన్ వీడియో పెట్టినా కదా, అది దాంట్లో సెలెక్ట్ అయినారనమాట. సెకండ్ ప్రైజ్ కొట్టినారు. ఇప్పుడు మళ్ళా తిరుపతిలో కాంపిటీషన్ జరుగుతుంది, అందుకు పిలుచుకొచ్చినారు. ఎంత పోతారు ఇంకా బ్యాగులు తగిలించుకొని, ఏదో యూపీ వాళ్ళ మాదిరి ఉంటారు నా కొడుకులు వీళ్ళు. ఇప్పుడు ఎవరికి తెలుసు అడ్రస్? రాముకేనా తెలిసేది? వీడు చూస్తే ఫోన్ మాట్లాడతా ఎట్రా ఇంకా పోవాల్సింది. ఈ ఊర్లో కూడా టెంకాయలు అమ్ముతారే. మనం యాడికి వచ్చినా, మనం ఏ ఊరికి పోయినా కూడా ఇట్లాంటి టీ అంగళ్ళు దొరుకుతాయి మాకు. తెలుసా, మేము వస్తానే స్వాగతం పలుకుతారు ఆడోళ్ళు, తెలుసా మీకు? రావయ్య ముద్దుల మామ అని స్వాగతం పలుకుతా చూడు. కూలీ సినిమా ఆడతా అంటే ఇడ పోదాం అనుకున్నాము, ఆడ మళ్ళా పోలే, ఎందుకులే అని. ఆల్రెడీ మా పొద్దుటూరులో చూసినా నేను సినిమా కూలీ, అంటే సినిమా చూడలే, పోస్టర్ చూసినా. అరే నీ అబ్బా, ప్రతాపాల్లో ఎన్టీఆర్ సినిమా ఆడుతుంది వార్ 2, ఇది కూడా చూసాం పొద్దుటూరులో. ఇదే సినిమానే చూసాంలే, ఇదైతే పోస్టర్ చూలే కానీ సినిమానే చూసాం. కూలీనే ఉత్త పోస్టర్ చూసినా. మా ఊర్లో ప్రతాప్ లాడ్జ్ ఉంది, ఈడ వచ్చేసి ప్రతాప్ థియేటర్ ఉంది. ఏం చేద్దామంటావు మరి? ఇప్పుడే ఆడ టీ తాగొస్తున్నాము, మళ్ళీ ఈడ టీ తాగిపించా. ఈయన ఇంకా పొట్టలో గుడుగుడ అంటే యాడి వల్ల ఏమో అర్థం కావడంలే. అది అవుదమ్మా. గంగమ్మ తల్లి జాతర ఇంకా ఏమేమి జరుగుతున్నాయి బాగా? ఉత్సవాలా? కొండపైనలే. రాముకి ఏమో అనుకున్నాబ్బా, ఏడ చూసినా నెట్వర్క్ ఉంది. మొన్న హైదరాబాద్ పోయినా కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారంట, ఇక్కడ తిరుపతికి వచ్చినా కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. నెట్వర్క్ చాలా ఉంది. అంటే అది జియో ఎయిర్టెల్ అది కాదులే నెట్వర్క్, ఇది వేరే. కానీ మన రాము అంటే ఏమనుకున్నాం, ఒక ఆయన తెలిసిన వచ్చాడు, ఆయన బండి వేసుకొని వచ్చాడు. పాపం అందరికి స్టేషన్ కా నుంచి వీడికి దింపారు. అంటే మా 6 మంది టిప్పుకి ఇద్దరు అని తోలుతా ఆడిగా. పాపం ఆయన ఫ్రీగానే రాములే ఎక్కున్నా ఆడు. వద్దురా అని మొత్తుకున్నా. టీ తాగినారు, మళ్ళా కొంచెంసేపు ఉన్నాక ఇంకో టీ తాగినారు. టీ మైండ్ టీ తాగితే ఏంగా వచ్చాంది, ఇంకా 2 వచ్చాందని పోయినారు. దేది వీళ్ళేమో పోయినారు లోపలికి, ఇంకా రాలే. రావద్దు, 2 టీలు తాగినారు, 1 కాదు 2 టీలు తాగితే ఇంకా రావద్దు బయటికి, అంతా గోడ కుడతాది అంతా. ఇంకా నేను పోదామంటే నాకు రాలే. ఉండా బయట నిలబడి ఉండా, బ్యాగ్ తగిలించుకొని అట్లా బయట నిలబడుకోనుండా. రెడీ వచ్చాడు ఇప్పుడేడు, రెడీ అయ్యి ఇంకా ముఖం తుడుచుకుంటాడు పెద్ద మనిషి. మా వాళ్ళకు యాడికన్నా వచ్చే మాటలంతా మారిపోతాయి. ఫ్రెష్ అప్ కానికి పోయినారంట వీళ్ళు. అదే మన ఊర్లో అయితే దారా ముఖం కడుక్కొని వద్దాం, దారా లెటిన్ పోదాం అంటారు. వీడికి వచ్చి బాత్రూమ్ వస్తుంది నీకు, అంతా నైస్గా మాట్లాడతారు. ఏదో యాడికన్నా వచ్చే అప్పుడు కడుపులో చూసే దువ్వేనా అని తిప్పినాడు ఊరంతా. ఇప్పుడు దీనికోసం తిప్పుతాడు. ఎట్లా స్నానం చేయకముందు అంతా బ్రష్ చేయడము అట్లా చేస్తారు. వీడు అంతా స్నానం చేసి అంతా గుడ్డలు వేసుకొని అంతా అయిపోయిన తర్వాత వీడికి వచ్చి బ్రష్ చేసుకుంటా కూర్చున్నారు. టిఫిన్కి వచ్చి నింటే మీరు ఈయన తిరుపతికి వస్తే పెద్ద రెస్టారెంట్లలో అట్లా కాకుండా ఇట్లా చోట్లనే తినండి, బాగుంటుంది. ప్రైస్ కూడా రీజనబులే, బాగుంటుంది. అన్ని నొక్కు నిలబడతా పోతాయి అన్ని. ఇదే లేదు.
ఇదంతా ఒకప్పుడు థియేటర్ అంటనా. ఇంతకుముందు మేము సుమారుగా చాలా ఏళ్ళకు ముందు లెజెండ్ సినిమా రిలీజ్ అయింది చూసాము. అప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆఫర్ పెట్టినారు, భీముకోడి కేజీ తీసుకుంటే ఒక టికెట్ ఫ్రీ అని పెట్టినారు, గుర్తుందే? ఆ లెజెండ్ సినిమా ఇన్ని ఆడింది. ఇక్కడ స్క్రీన్ ఉన్నది తెల్లది పెద్దది, అప్పుడు ఇక్కడ ఆడిందంట. అది నాకు కూడా తెలియదు, వాళ్ళు ఎత్తా అంటే నేను చెప్తాను మీకు. చిరంజీవి నటించిన యముడికి మొగుడు సినిమా, దాంతో ఎవరో హీరో కామెంట్ చేయండి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ కాలే, అందుకు మేము బయటకు వచ్చామట, నీళ్లు తాగుద్దామని బయటకు వచ్చాము. ఇక్కడ చూస్తే వాన కొట్టాంది నా, ఫుల్ వాన పడతానే ఉంది పొద్దున్న నుంచి. ఆడ లోపల చూస్తే చలికి వంతుకుతున్నాం. అయిపో ఇంకా ఏసీ వేసారు వాళ్ళు, ఆడ ఫంక్షన్ హాల్లో ఏసీ వేసారు ఫుల్గా. చలి ఏం పెడతాందని. పిల్లలకేమో పిలిచి కేక్ ఇచ్చారన్న, మా పెద్దోళ్ళకైతే ఇక్కడ కూర్చోబెట్టారు. మొన్న కడపలో వచ్చేసి అది సమోసా, బిస్కెట్, టీ అన్నీ ఇచ్చారా. ఇంకా ఈ పొద్దు కూడా మళ్ళీ ఇచ్చారులే అని మేము టిఫిన్ చేయకుండా వచ్చామన్నా. ఇక్కడ చూస్తే ఏమీలే, పొట్టలో గుడుగుడా అంటుంది. పొద్దున్న నుంచి 2 టీలు తాగినాము, ఆడ 5 తిన్నాము, అవి బయటికి కూడా తిన్నాము. ఎంతో ఇందో కడపలోనే మేలు నాయన. ఆడ బిస్కెట్లు, సమోసాలు, టీ అన్నీ ఇచ్చారు, అన్నీ తిన్నాం. మళ్ళీ మధ్యాహ్నం అన్నం పెట్టారు, ఆడ అన్నం తిన్నాం, అంతా బాగుంది. ఏదో పుణ్యమాత్మ అని మజ్జిగన్న దొరికింది, తాగుతున్నాము. అన్నం లేదు, అన్నం అయిపోయింది. ఏది అప్పుడు కేక్ ఇచ్చారు, అది పిల్లలకి. పిల్లలు దొంగనా పట్టాలి, పిల్లలు అంతా గుంపు చుట్టుకొని దెంగి తింటారంతా. పెద్దోళ్ళు కేక్ లేదు. చీరలు పంచుతారన్నా, ఫ్రీగా చీరలు పంచుతారంట. పరిగెత్తారు ఆడోళ్ళందా, వచ్చినట్టోళ్ళకి ఆడోళ్ళకి చీరలు పంచుతారన్నా. వాయమ్మ లైన్లో ఉన్నారు. వాళ్ళు ఎన్ని 200 ఏమో తెచ్చి 6 చీరలు, వీళ్ళు 300 ఉన్నారు. యాడిచ్చారు నాయన వీళ్ళందరికీ. ఇదేనా గంగమ్మ తల్లి దేవలము. పుష్పాలు చెప్తారు చూడు, గంగమ్మ తల్లి జాతరలో యాటలు నరికినట్టు నరుకుతా ఒక్కొక్కడిని. ఇదే అది జాతర అయినే జరిగేది. ఇంకా పోతున్నాం ఊరికి, పొద్దుటూరుకి. ట్రైన్ వచ్చింది ఇప్పుడే. ఈవెంట్ అయితే బాగా బ్రహ్మాండంగా జరిగింది. మళ్ళా 22వ తేదీ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఒకరోజు ముందే 21వ తేదీ ఆడ హైదరాబాద్లో ఈవెంట్ ఉంటుంది. సేమ్ ఇలాగే మెగా డ్యాన్స్ కాంపిటీషను. ఆడికి పిలిచారు, మళ్ళా ఆడికి మేము పోతాము. ఇలాంటివే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మీ ముందుకు ఇంకా చాలా వస్తుంటాయి. సో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక్కటి మెయిన్ థింగ్ ఏంటంటే మర్చిపోకూడదు, గంట కొట్టి పెట్టుకో. గంట కొట్టి పెట్టుకుంటే మేము చేసే ప్రతి వీడియో నీకు అప్డేట్ రూపంగా మళ్ళీ వస్తుంది. చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. బాయ్. సబ్స్క్రైబ్ మర్చిపోకండి.